టైం ఏంటో తెలియదు. సడన్గా నాకు త్రివిక్రమ్ సార్ నుంచి కాల్ వచ్చింది. వచ్చి నువ్వు ఫ్రీగా ఉన్నావని అన్నారు. సార్ ఎస్ సార్ అన్నాను. ఒకే మాట, ఇప్పుడే పవన్ సార్ ఇంట్లో నుంచి బయటికి వస్తున్నారు, నీ గురించి 2 hours చెప్పారు అన్నారు. చెప్పగానే అప్పుడు ఒక మాట, ఒక టెక్నీషియన్కి ఎంత సంపాదించి డబ్బులు ఇచ్చినా సరిపోదు, వాళ్ళకి కాంప్లిమెంట్ ఇస్తే ఇష్టం, నేను 2 hours కాంప్లిమెంట్ చేశారన్నారు. అవి నాకు తెలియని సంతోషం, కానీ నా కంట్లో టీఎస్ కారుతుంది. సో ఎవ్రీ సీన్ నేను సార్తో చేసేటప్పుడు సార్ దగ్గర ఒక గుడ్ అనిపించుకోవాలి, వెరీ గుడ్ అనిపించుకోవాలి అనేది చేస్తూ నేను. సో థ్యాంక్స్ సార్, మూవీ చాలా బాగా చేశాను సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మీ ఫ్యాన్స్ మేము అందరి సినిమా చూసి గర్వపడతాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ సభాముఖంగా చాలా కష్టపడి చాలా కాలం వేసింది. ముఖ్యంగా కీరవాణి గారు అద్భుతంగా బ్యాక్గ్రౌండ్స్ మ్యూజిక్ ఇచ్చారు. ఆయనకి సభాముఖంగా నా కృతజ్ఞతలు. ఇక కెమెరామ్యాన్ కీరవాణి గారికి, మన కెమెరామ్యాన్ గారికి, ఇక్కడికి పిలవగానే వచ్చిన మంత్రివర్యులు అందరికీ, మన కర్ణాటక నుంచి వచ్చిన ఫారెస్ట్ మినిస్టర్, తర్వాత మన ఆంధ్ర నుంచి వచ్చిన మన సినిమాటోగ్రఫీ మినిస్టర్, తర్వాత మన డిప్యూటీ స్పీకర్, అందరికీ ధన్యవాదాలు. ప్రతి వారికి పేరు పేరున ఈ సినిమాలో చాలా కష్టపడ్డారు. అందరికీ సినిమా చూసిన తర్వాత, సక్సెస్ అయిన తర్వాత, సక్సెస్ మీట్లో అందరికీ నేను ధన్యవాదాలు చెప్తాను. ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని ఎదురు చూస్తున్నాం. ధన్యవాదాలు. జై మీడియా. ఒక్క నిమిషం సార్, ఇక్కడ తెలంగాణలో ఈ మధ్య జరిగిన సార్ ఇన్సిడెంట్ వల్ల తర్వాత మాకు రేట్లు ఇవ్వలేకపోతే ఇక్కడ వచ్చున్నారు. ఆయనే నాకు మన రోహిన్ రెడ్డి గారు, ఆయన ఇప్పించారు. ఇమీడియట్గా ఈరోజు మనకి ఈ సభామూలంగా రేట్లు కూడా వచ్చాయి, స్పెషల్ షో కూడా వచ్చింది. థ్యాంక్ యూ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే జై మీడియా నిన్నటితో 10 సంవత్సరాలు విజయవంతంగా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక స్పెషల్ 1 minute వీడియో ప్లీజ్. శ్రీమంతుడితో మొదలుపెట్టినటువంటి వారి